హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ రామ్. మార్చ్ 28, 2025న మయన్మార్లో సంగైంగ్ దగ్గర 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇది బ్యాంకాక్లో కూడా కనిపించింది. యాక్చువల్లీ బ్యాంకాక్ అంటే మనందరికీ సరదాగా పిక్నిక్ ఎంజాయ్ చేయడానికి మన ఇండియన్స్ ఎక్కువగా తరచూ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. రైట్, బ్యాంకాక్ సంబంధించి మన సినిమాల్లో కూడా అనేక సీన్స్ చూసుంటాం. అయితే ఇక్కడ ఎవ్వరూ ఊహించిన రీతిలో భూకంపం అయితే ఏర్పడింది. రైట్, ప్రధానంగా మయన్మార్లో 144 కంటే ఎక్కువ మంది చనిపోయారు, వేలాది మంది గాయపడ్డారు. ఇళ్ళు భవనాలు కూలిపోయి బ్యాంకాక్లో నిర్మాణంలో ఉన్న ఒక పెద్ద భవనం కూలిపోయింది. కనీసం 10 మంది చనిపోయారు, 101 మంది కనిపించడం లేదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇది ప్రపంచ సహకారాన్ని చూపిస్తోంది. మార్చ్ 28, 2025న మధ్యాహ్నం 12:50 సమీపంలో ఈ సంఘటన జరిగింది. మయన్మార్లోని సంగైంగ్ దగ్గర మందలే నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ సమాచారం యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే USGS నుండి తీసుకున్నాం. ముందలే అనేది మయన్మార్లో రెండో పెద్ద నగరం. అక్కడ దాదాపు 15 లక్షల మంది ఉంటారు. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో వచ్చింది, అందుకే భూమి బలంగా కంపించింది. ఈ భూకంపం తర్వాత 12 నిమిషాలకు 6.4 తీవ్రతతో మరో భూకంపం వచ్చింది మరియు 24 గంటల్లో చిన్న చిన్న కంపనాలు కూడా వచ్చాయి. భారతదేశంలోని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ డైరెక్టర్ డాక్టర్ OP మిశ్రా ఈ విషయం చెప్పారు. ఈ భూకంపం గత 100 సంవత్సరాలలో ఈ ప్రాంతంలో వచ్చిన అతి పెద్ద భూకంపాల్లో ఒకటి అని చెప్పారు ఆయన. శాస్త్రీయ కారణాలు ఒకసారి చూస్తే మయన్మార్ ఒక ప్రమాదకర ప్రాంతంలో ఉంది. దీన్ని ఆల్ ఫైర్ బెల్ట్ అని అంటారు. ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ తర్వాత రెండో అతిపెద్ద ప్రమాదకర ప్రాంతం. ఇక్కడ సంగైంగ్ ఫాల్ట్ అనే పెద్ద రంధ్రం ఉంది. ఇది 1200 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ రంధ్రం భారత ప్లేట్, సుందా ప్లేట్ అనే 2 పెద్ద భూమి బొమ్మల మధ్య ఉంటుంది. ఈ 2 ప్లేట్లు ఒకదానికొకటి రుద్దుకుంటూ సంవత్సరానికి 11 నుండి 18 మిల్లీమీటర్ల వేగంతో కదులుతాయి. ఈ రుద్దుడు వల్ల ఒత్తిడి పెరిగి అతి భూకంపాల రూపంలో బయటకు వస్తుంది. ఈ భూకంపం 10 కిలోమీటర్ల లోతులో వచ్చింది కాబట్టి శక్తి భూమి మీదకు ఎక్కువగా వచ్చింది, అందుకే నష్టం ఎక్కువైంది. గత 562 సంవత్సరాలలో సంగైంగ్ ఫాల్ట్ దగ్గర 70 సార్లు 7.0 తీవ్రత లేదా అంతకంటే ఎక్కువ భూకంపాలు వచ్చాయి. 1912లో మందలే దగ్గర 8.0 తీవ్రతతో ఒక పెద్ద భూకంపం వచ్చింది. మయన్మార్లో నష్టం ఒకసారి చూస్తే మయన్మార్లో ముఖ్యంగా మందలేలో నష్టం చాలా ఎక్కువైంది. ఎందుకంటే భూకంపం కేంద్రం దగ్గరలో ఉంది. కనీసం 144 మంది చనిపోయారు మరియు ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని మయన్మార్ సైనిక ప్రభుత్వం చెప్పింది. USGS అంచనా ప్రకారం 1000 మంది కంటే ఎక్కువ మరణించే అవకాశం ఉంది. కొందరు 10,000 మంది వరకు చనిపోయే అవకాశం ఉందని చెప్పారు. మందలేలో పెద్ద అపార్ట్మెంట్ భవనాలు కూలిపోయాయి, ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఆమరపుర ఊరిలో ఒక రెస్క్యూ వర్కర్ మా ఊరిలో 20% భవనాలు కూలిపోయాయి అని చెప్పాడు. నాయ్ పిడావ్లో దేవాలయాలు, ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి, ఆసుపత్రులు గాయపడ్డ వాళ్ళతో నిండిపోయాయి. డాక్టర్ క్యాప్జిన్ ఇలా అన్నాడు, గాయపడ్డ వాళ్ళు వస్తూనే ఉన్నారు కానీ మాకు డాక్టర్లు, నర్సులు, సామాన్లు సరిపోవడం లేదు. బ్యాంకాక్లో నష్టం ఎలా ఉంది? బ్యాంకాక్లో భూకంప కేంద్రం దూరంగా ఉన్నప్పటికీ నష్టం మాత్రం జరిగింది. చాతుచక్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో కనీసం 10 మంది చనిపోయారు, 16 మంది గాయపడ్డారు, 101 మంది ఇంకా కనిపించడం లేదు. డింగ్ డాంగ్ బ్యాంగ్ను జిల్లాలో కూడా నష్టం జరిగింది. రెవెన్యూ టీంలు శిథిలాల కింద చిక్కుకున్న 15 మందిని కాపాడే పనిలో ఉన్నారు. బ్యాంకాక్లో భవనాలు కదిలాయి, ప్రజలు హోటళ్లు, కండోమినియంల నుండి బయటకు పరిగెత్తారు. ఒక బ్రిటిష్ టూరిస్టర్ సినిమా చూస్తుండగా భూమి కదిలింది, సెక్యూరిటీ సహాయంతో బయటకు వచ్చాను అని చెప్పాడు. చియాన్ మాయిలో ఒక మహిళ పైజామాలతోనే బయటికి పరిగెత్తాను అని చెప్పింది. థాయ్ ప్రధానమంత్రి పటోంగ్ తర్నా సినావాత్రా అత్యంత అవసర సమావేశం పెట్టారు. మెట్రో రైళ్లు సేవలు నిలిపివేశారు. దాదాపు 1000 భవనాల గురించి ఫిర్యాదులు వచ్చాయి. మానవ కథలు మరియు స్పందనలు ఒకసారి చూస్తే మందలేలో ఒక రెస్క్యూ వర్కర్ మేము చేతులతోనే శిథిలాలను తొలగిస్తున్నాము అని చెప్పాడు. బ్యాంకాక్లో కూలిన భవనంలో ఒక కార్మికుడు 20వ అంతస్తులో ఉన్నాను, భవనం కదలడం మొదలైంది, స్టైర్స్ దగ్గరకు వెళ్ళే లోపే అంతా కూలిపోయింది, నేను బతికినందుకు అదృష్టం అని చెప్పాడు. ఈ కథలు నష్టం ఎంత భయంకరంగా ఉందో చెప్తున్నాయి. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ స్పందన
ఈ భూకంపంపై చైనా, మియన్మార్, బంగ్లాదేశ్, భారతదేశంలోని కల్కత్తా, మణిపూర్లో కూడా కనిపించింది. కానీ అక్కడ మరణాలు జరగలేదు. మియన్మార్లో సైనిక ప్రభుత్వం ప్రపంచ సహాయం కోరింది. చైనా 100 మిలియన్ యువాస్ సుమారు 115 కోట్ల రూపాయలు సహాయం ప్రకటించింది. టెంట్లు, దుప్పట్లు, ఆహారం, నీళ్లు పంపింది. దక్షిణ కొరియా $2 మిలియన్ సహాయం ఇచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ భద్రత కోసం ప్రార్థిస్తున్నాను అని చెప్పి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మియన్మార్ మరణాల్లోని మందలే సిచ్యువేషన్ ఒకసారి చూస్తే మరణాలు 144 కంటే ఎక్కువ అయ్యాయి. గాయాలు 732 మందికి అయినట్లుగా తెలుస్తోంది. కనిపించిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రధానంగా అపార్ట్మెంట్లు, బిల్డింగ్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. బ్యాంకాక్ మరియు థాయిలాండ్లో చూస్తే మరణించిన వారి సంఖ్య 10, గాయాలు సుమారుగా 15 నుంచి 20 మంది లోపే. కనిపించిన వారు సుమారు 101 మంది. ప్రధానంగా 30 అంతస్తుల బిల్డింగ్ ఒకటి కూలిపోయింది. దీని ప్రకారం మియన్మార్లో ఎక్కువ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే భూకంప కేంద్రం దగ్గరలో ఉంది. ముగింపు: మార్చి 28, 2025న వచ్చిన 7.7 తీవ్రత భూకంపం మియన్మార్లో ఎక్కువ నష్టం చేసింది. బ్యాంకాక్లో కూడా ప్రభావం చూపింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రపంచ సహాయం ఈ సంఘటన గురించి మనకు చెబుతాయి. ఇలాంటి విపత్తులు సిద్ధంగా ఉండాలని, దేశాలు కలిసి పనిచేయాలని ఈ ఘటన గుర్తు చేస్తుంది. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ విత్ అవర్ ఛానల్. నేను మీ రామ్.